ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి భువన మోహనంగా నవ్వాడు. కేశవరావు, శ్రీ రామానందయోగి నీ బిడ్డగా జన్మిస్తాడని చెప్పానే గాని అతడు సన్యాసి అవుతాడని చెప్పానా? గృహస్థ జీవితం గడుపుతూనే ఎందరో మహాత్ములు సద్గురువులు కావడం లేదా? సంసారం అనే సముద్రంలో విరక్తి అనే నావలో తటస్థంగా ఉంటారు. ముక్త సంగులు నావను నీటిలో మునగనివ్వరు, నీటిని నావలోనికి రానివ్వరు. అట్లాగే నీ పుత్రుడు కూడా ఈ జన్మ విశేషం గ్రహించి మరీ జన్మించి మిమ్మల్ని తరింపచేస్తాడు. ఒక మహాపురుషునికి సద్గురువుగా మారి మరో శతాబ్దానికి మరో మహాత్ముని ప్రసాదిస్తాడు. నా మాటల యందు విశ్వాసం ఉంచు అని అంతర్ధానమయ్యాడు. కేశవరావు పరమానంద భరితుడయ్యాడు. సంవత్సరం తిరిగేలోగా వారికి పుత్రుడు జన్మించాడు. గోపాలరావు అని నామకరణం చేశారు. సర్వ విద్యలయందు, సర్వ పూజా విధానాలయందు గోపాలరావు ఏక సంధాగ్రాహి అయి సర్వం నేర్చుకున్నాడు. అతడికి ఉపనయనం, ఆ తర్వాత వివాహం జరిపించారు. అతడికి లక్ష్మణరావు అనే కుమారుడు జన్మించాడు. మనవడిని చూసుకున్నాక కేశవరావు తృప్తిగా మరణించాడు. గోపాలరావు తన మంత్రాంగంతో, బల పరాక్రమాలతో, సేవా తత్పరతతో, విద్యలతో, బోధలతో పీష్వాలను మెప్పించాడు. ఆ పీష్వాలు అతడికి జింతూరు పరగణాను జాగీర్గా ఇచ్చారు. దేశముఖ్ అనే బిరుదు అట్లా వచ్చింది. అతడు తన భార్య, కొడుకు లక్ష్మణరావుతో జాంబవీవి గ్రామం వదిలి సేలుపురమునందు పెద్ద కోట కట్టించుకుని అక్కడే స్థిరపడ్డాడు. ఇతర కులములను, ఇతర మతస్థులను గోపాలరావు ఎంతగానో ఆదరించి తన స్వంత బిడ్డలుగా చూచేవాడు. అంతటి గొప్ప సంస్కారం అతడిది. అలాగే అన్ని కులాల, మతాల వారికి ఎన్నో వృత్తులు, పనులు ఏర్పరిచి పేదరికం అనేది తన పరగణాల్లో లేకుండా తన ఏలుబడిలోని ప్రజలను కన్నబిడ్డలుగా కాపాడుతూ ప్రజలందరి చేత నిజమైన తండ్రి దేవునిలా ఆరాధింపబడ్డాడు. ఆనాడు ఎక్కువ మంది జాగీర్దారులు, జమీందారులు తమ తమ వైభవం శాశ్వతమనే భ్రమలో విపరీతమైన దుర్వ్యసనాలతో తమ అధికారం, దర్పం ప్రదర్శించుకుంటూ పేదలను, నిస్సహాయులను బాధించడంలో ఆనందం పొందుతూ జాగీరులో ఏం జరుగుతుందో వాస్తవం తెలుసుకోలేనంతగా తమ విలాసాలలో మునిగి తేలుతూ చివరకు భ్రష్టులైపోతుండేవారు. కానీ గోపాలరావు గత జన్మ సంస్కారం, ఈ జన్మలో పుణ్యదంపతులైన తల్లిదండ్రుల భక్తి, సద్గుణ సంస్కారంలో పెరగడం, ప్రపంచ పరిశీలన, అంతర్ముఖ ఆత్మ పరిశీలనలతో కులమతాలనేవి మనుషులు సృష్టించుకున్న వృత్తి ప్రవృత్తులు, పూజా విధానాల తారతమ్యాలే గాని పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, మానవులు సర్వ ప్రకృతిలో అంతర్లీనమైన ఉన్నది. ఆ పరబ్రహ్మ స్వరూపుని విరాట్ రూపము సూక్ష్మ రూపమేననే మహాజ్ఞానం కలిగినవాడు. అతడు జనక మహారాజులా తనకు తనంత తానుగా వచ్చిన ఈ భోగభాగ్యాలు, అధికారం, జాగీరు, ఐశ్వర్యం సర్వం దైవ ప్రసాదాలని, వాటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు భగవద్భక్తిని పెంపొందించుకోవడమే ఈ తన జన్మ లక్ష్యమని తెలిసినవాడు. ప్రపంచ రీతిలో సంసారంలో ఉన్నప్పటికీ తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండేవాడు. అతడికి ఒక కొడుకు లక్ష్మణరావు. అతడికి వివాహం చేశాడు. ఒకనాడు గోపాలరావు తన కోటగోడ మీద నుండి సేలు గ్రామాన్ని పరిశీలిస్తూ ఏదో ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు. కోటకు కొంత దూరంలో గల ఒక పూరి గుడిసె అందుండే ఒక యవ్వనవతి అయిన స్త్రీ ఆ సంధ్య చీకటిలో మగవారెవరూ లేరనే నిశ్చింతతో గుడిసె వెనకాల ఉన్న చిన్న ప్రదేశంలో స్నానం చేస్తోంది. గోపాలరావు క్షణకాలం చూశాడు. ఒక్క క్షణం ఆ స్త్రీ సౌందర్యానికి అతడి కళ్ళు చెదిరాయి. వెంటనే తప్పు చేశాను. ఆ తల్లి ఎవరూ లేరనే భావంతో నిస్సంశయంగా స్నానం చేస్తుండగా నేను పొరపాటుగా చూశాను. చూచిన వాడిని కొంత ఆసక్తితో సౌందర్యాన్వేషణ చేశాను. ఇది ఎంత పెద్ద తప్పు! నా జాగీరిలోని ప్రజలంతా నా బిడ్డలు అనే భావనతో ఉన్న నేను నా పుత్రికా సమానురాలైన ఆ స్త్రీ సౌందర్యాన్ని విశ్లేషించాను. ఇది పుత్రికా ద్రోహం, మహాపాపం. నా సంస్కారం, నా దైవభక్తి ఏమయ్యాయి? క్షణకాలం భ్రాంతిలో పడిపోయాను. ఈ తప్పుకు నేనే ప్రాయశ్చితం చేసుకోవాలి. ఇతరులను దండించే శక్తి, హక్కు, అధికారం ఉన్న నేనే తప్పు చేస్తే ఎవరు దండించాలి? నేనే. ఆ భావం రావడం ఏమిటి? గోపాలరావు గబగబా తన అంతఃపురంలో గల తన దేవుని గదిలోనికి వచ్చాడు. దేదీప్యమానంగా దీపారాధన వెలుగులో శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు విగ్రహం నిలిచి ఉంది. స్వామి, కన్నతండ్రిలా ప్రజల్ని బిడ్డలుగా పాలిస్తున్న నేను ఈరోజు ఈ క్షణంలో ఒక సాధారణ కాముకునిలా ఒక స్త్రీ సౌందర్యాన్ని క్షణకాలం వీక్షించాను.
మహాపరాధం చేశాను. ఈ కనుల చూపు మైలపడింది. ఇక నాకు ఈ చూపు అవసరం లేదు. నీకే ధారపోసి పాప ప్రక్షాళన చేసుకుంటాను అంటూ 2 పెద్ద పెద్ద సూదులు దబ్బళాలు ఆ దీపారాధనలోని వెలుగులో బాగా కాల్చి 2 కళ్ళు వాటితో గుచ్చుకున్నాడు. వెంటనే కళ్ళ నుండి రక్తం స్రవించి కళ్ళు 2 దృష్టి కోల్పోయాయి. అతడు గొంతెత్తి శ్రీ వెంకటేశ్వరుని స్తుతించసాగాడు ఆనందంతో. అతని భార్య, కొడుకు, కోడలు, నౌకర్లు, ప్రజలు అందరూ పరిగెత్తుకొచ్చారు. అందరికీ దాచుకోకుండా తమ నేత్రాలు పొడుచుకున్న కారణం చెప్పాడు బహిరంగంగా. ఆ స్త్రీతో, తల్లి, ఈ బిడ్డను క్షమించు అంటూ క్షమాపణలు చెప్పుకున్నాడు. శేలిపురం యావత్తూ అతడికి నిజాయితీకి, నిర్మోహ భక్తికి హృదయాలు కదిలిపోయి బాధపడింది, దుఃఖపడింది. నీవు మా పాలిట దేవుడవు. నీవు కులమతాతీతంగా మా అందరినీ కన్నబిడ్డలుగా పాలిస్తున్నావు. నీవు మా తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావిస్తున్నాము. నీకు నేత్రాలు లేకపోతే ఈ పరగణాకే దృష్టిపోయినట్లు. నీకు మరల నేత్రాలు రావాలి అని వాపోయారు. అందరి ప్రార్థన మన్నించి గోపాలరావు మరల తన ఇష్టదైవం ఇల్వేల్పోయిన శ్రీ వెంకటేశ్వరుని స్తోత్రం చేశాడు. నాకు అర్హత ఉంటే నీవు క్షమిస్తే నా చూపు ఇవ్వు, లేదా వద్దు అన్నాడు భక్తిగా. ఆశ్చర్యం! పుండ్లు పడిపోయిన అతడి కన్నులు మామూలుగా మారి నేత్ర దృష్టి వచ్చేసింది. ఈ మహాద్భుతాన్ని ప్రజలంతా కళ్ళారా చూశారు. నీవు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివి, ఆ స్వామి అంశవు. ఈనాటి నుండి నిన్ను వెంకటేశ, వెంకూస అనే పిలుస్తాము అని ప్రజలంతా ముక్తకంఠంతో పలికారు. అతడి కీర్తి, ఈ కథ మహారాష్ట్ర అంతటా మారుమ్రోగింది. వేలాది జనుల అతడిని దర్శించసాగారు. ఎందరో శిష్యులుగా మారారు. గోపాలరావు దేశ్ముఖగా మారి వెంకటేశునిగా, వెంకూసాగా మారిపోయాడు. ఆ వెంకూస గురువు వద్ద విద్యలు, బ్రహ్మ విద్య నేర్పేవారు. యువకులెందరో ఆయన శిష్యులైనారు. ఒకరోజు ఒక పేదరాలు తన పుట్టుగ్రుడ్డి అయిన కుమార్తెని వెంటబెట్టుకుని వెంకూస వద్దకు వచ్చి దీనంగా వేడుకున్నది. మగపిల్లవాడై ఉంటే పోషించటం ఒక్కటే భారం అయ్యేది నాకు. వెంకూస స్వామి, ఆడపిల్ల, దీనికి కళ్ళు లేవు, యవ్వనం వస్తుంది. మోసగాళ్ల బారి నుండి ఈమెను రక్షించడం నా తరమా? వృద్ధాప్య దశలో మా దంపతులకు పుట్టిన ఈ బిడ్డ పుట్టుగ్రుడ్డిది. ఈ పిల్లకు దృష్టి ప్రసాదించి మా ఆవేదన బాపు తండ్రి. వృద్ధాప్య దశలో కాముకులుగా ప్రవర్తించిన మా దంపతులకు ఇది సరైన శిక్ష అయినా ఈ బిడ్డ జీవితం దృష్ట్యా మా పాపం ఈ బిడ్డకు శిక్షగా మారకూడదు తండ్రి. ఈ వృద్ధురాలు వెంకూస పాదాలపై ఆ వృద్ధురాలు పడింది. ఆమెను అనునయించాడు వెంకూస. దూరంగా సేవకులు కారం దంచడం చూసి ఆ కారం పొడిని తెప్పించి ఆ పిల్ల నేత్రాలపై కారప్పొడి దట్టంగా వేసి కట్టుకట్టారు. అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఆ పిల్లకు కారపు పొడి మంట పుట్టలేదు. 1 గంట తర్వాత వెంకూస ఆ కట్టు విప్పాడు. ఆశ్చర్యం! ఆ పిల్లకు దృష్టి వచ్చింది. ఈ మహాద్భుతం తర్వాత వెంకూసాను సాక్షాత్తు దేవునిగానే కొలవసాగారు ప్రజలు. వెంకూస కొంతకాలం తీర్థయాత్రలు చేశాడు. ఒక గ్రామ పొలిమేరలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో ఒక రాత్రి విడిది చేశాడు. తన శిష్య బృందంతో, పరివారంతో. అయితే అది దెయ్యాల కొంప అని, పిశాచం ఒకటి తిరుగుతూ ఆ భవనంలో నిద్ర చేసిన వారిని చంపుతుందని ఆ గ్రామస్తులు చెప్పారు. వెంకూస నవ్వి తనకు పిశాచ భయం లేదని తాను అక్కడే బస చేస్తానని చెప్పాడు. అర్ధరాత్రిలో ఒక వికృతాకారం గల ఛాయారూపుడు వెంకూస ఎదుట నిలబడి, ధ్యాననిష్టలో ఉన్న వెంకూసాను, నా గృహంలో నువ్వెందుకు వచ్చి ఉన్నావు? నిన్ను చంపుతాను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు. అయితే వెంకూస చుట్టూరా ఆవరించి ఉన్న దైవశక్తి వలన ఆయనను సమీపించలేకుండా ఉన్నది. వెంకూస శిష్యులు, పరివారం బెదిరిపోయారు. కానీ వెంకూస ధ్యాననిష్ట నుండి మేలుకొని ఆ పిశాచ రూపిణితో, నీ వ్యామోహం కొద్దీ ఇంకా నా ఇల్లు నాది అంటున్నావు. నీది అంటూ ఈ ప్రపంచంలో ఏముందో ఆలోచించుకో. నీది అనుకున్న నీ శరీరమే నశించుకోగా కేవలం మట్టి, రాళ్ళు, కొయ్యలతో కట్టిన ఈ భవనాన్ని పట్టుకుని నాది నాది అంటూ అజ్ఞానంతో ఎందుకిలా వ్రేలాడుతావు అంటూ అద్భుత జ్ఞానబోధ చేశాడు. ఆ మహాద్గురువు వాక్కులోని జ్ఞానబోధతో ఆ పిశాచ రూపుని అజ్ఞానం తొలగి వెంకూసకు పాదాభివందనం చేసి, స్వామి, నా శరీరం ఉన్నప్పుడు నేను గొప్ప ధనవంతుడిని, వడ్డీ వ్యాపారిని. వడ్డీలకు వడ్డీలు కట్టి వస్తువులు, సొమ్ములు కొదవ పెట్టించుకుని ఎందరి ఆస్తిపాస్తులో కాజేశాను కపటంతో. ఆ ధనమంతా పిసినారితనంతో 1 పైసా కూడా దానం చేయక ఈ భవనపు పెరడులో బంగారు, వెండి నాణముల రూపంలో పెద్ద పెద్ద కుండలలో దాచి భూమిలో పాతి పెట్టించాను. కొంత గోడల్లో దాచాను. ఈ ధనం మీది వ్యామోహంతో ప్రాణం పోయి శరీరం బూడిద అయినా
ఈ పిశాచ రూపంలో దీన్ని కాపలా కాస్తూ ఇక్కడికి ఎవరు వచ్చినా నా ధనం అపహరిస్తారనే భయంతో వారిని భయపెట్టి తరమడమో చంపడమో చేస్తూ మరింత పాపం ఆర్జించుకుంటున్నాను. మీరు మహాత్ములు, నా ఈ దుస్థితి నుండి విముక్తి కలిగించండి. ఆ ధనం మీరు సద్వినియోగం చేసి నాకు ఈ పిశాచ రూపం వదిలించి సద్గతి ప్రసాదించండి. ఆ భవనం వదిలి వెళ్తానన్నాడు. వెంకుస అతడిని ఆశీర్వదించి తన పరివారం, శిష్యులు, గ్రామస్తుల సాయంతో ఆ ధనాన్ని వెలికి తీయించి బండ్లపై పెట్టించి కాశీకి తీసుకుని వెళ్ళి అతడి పేరుతో దాన ధర్మాలు, దైవ కార్యాలు చేయించి అతడికి శ్రాద్ధకర్మలు, శాంతి జరిపించి సద్గతి కల్పించాడు. ఈ మహాద్భుతాన్ని కూడా వెంకుస వెంట వచ్చిన వారు, పరివారము ఆ గ్రామస్తులుగా చెప్పగా ఆయన కీర్తి గాలిలా వ్యాపించింది. వెంకుస కాశీయాత్ర చేసి ప్రయాగ, కురుక్షేత్రములు, పూరి, జగన్నాథ, సోమనాథ, మధుర, బృందావనం దర్శించి అహ్మదాబాద్ చేరి అచ్చట గల సావద్గాహి అనే ముస్లిం దర్గాను దర్శించాడు. ఆ దర్గా వద్ద వెంకుస భక్తితో కులమతాతీత మహోన్నత సంస్కారంతో నమస్కరించగా ఆ దర్గా నుండి ఎవరికీ వినిపించేలా సుస్వరంతో ఒక ధ్వని ఇలా వినిపించింది. సలాం అలేకుం, జై జై మహారాజ్ అంటూ వినిపించింది. పూర్వపు జన్మలో నీవు కాశీలో ఉంటుండిన శ్రీ రామానంద యోగి పుంగవుడవు. ఈ జన్మలో గోపాలరావు నామంతో జన్మించి జాగీర్దారువై దేశముకు బిరుదు పొంది ప్రస్తుతం వెంకుసాగా కీర్తి గడించావు. శరీరాలు మారినా నీ ఆత్మతత్వాన్ని కనుగొని ఆనందించాను. నీ సేలువాడకు 10 మైళ్ళ దూరంలో గల మన్వాత్ అనే గ్రామం నుండి నీవు శ్రీ రామానంద యోగిగా ఉన్న కాలంలో నీకు ప్రియశిష్యుడిగా మారిన కబీర్ అంశతో జన్మించిన ఒక బాలుడు ఫకీర్ వద్ద పెరుగుతున్నాడు. అతడు త్వరలోనే నిన్ను చేరుతాడు. నీ అంత వానిగా అతడిని నీవు తీర్చిదిద్ది లోకోద్ధరణకే జన్మించిన ఈ నీ జన్మను సార్థకం చేసుకుందుగాక అని ఆ కంఠస్వరం ఆగింది. వెంకుస భక్తిగా సువాద్గాహి మహాత్మునికి సమాధికి మ్రొక్కి మరల తన పరివారంతో శిష్యులతో ఠాకోరు, సిద్ధపూర్ మీదుగా సేలువాడ చేరుకున్నాడు. ఆ ప్రియ శిష్యుడు ఎప్పుడు వస్తాడో దైవం ఇష్టం అనుకున్నాడు. ఇక్కడ రంగస్థలం సిద్ధమైంది. ఇక పాత్ర ప్రవేశం జరగాలి. అది దైవ నిర్ణయం. ఫకీరు భార్య బాలునితో సహా సేలుకు వచ్చి కోట వెలుపల కావలి వారితో తానిలా వెంకుస దర్శనార్థం వచ్చానని చెప్పింది. అసలు వారు ఎంతో గొప్పగా ఉన్నత సంస్కారంతో ఉంటారో. కొసరువారు అనగా పరివారంలోని చాలామంది తమ అధికారం, పటాటోపాన్ని అతిగా ప్రదర్శిస్తుంటారు. మహాత్ములు ఎవరినీ కించపరచరు. ఉచ్చ నీచాలు, పేద గొప్ప తేడాలు చూడక ఆదరిస్తారు. కొన్ని దేవాలయాలలో దైవం వద్ద ఉండే పూజారులు, శిష్యులు మాత్రం తమ అధికారాన్ని, కుసంస్కారాన్ని ప్రదర్శించి అవతలి వారిని బాధిస్తారు, తర్వాత భంగపడతారు. సరిగ్గా ఇదే జరిగింది. చిరుగుల బట్టలు, పేదరికం రాశీభూతమైనట్లున్న ఆ ఫకీర్ భార్య ఆమె ప్రక్కన బాలభానులా వెలిగిపోతూ పేదరికంలో ఉన్న మట్టిలో మాణిక్యంలో దాగి ఉన్న ఆ బాలును చూసి, వెంకుసా గారితో నీకేం పని? ఆయన నేరుగా దర్శించే వీలు కాదు. ఆ పనేదో మాకు చెప్పు, విన్న తర్వాత ఆలోచిస్తాం అంటూ భటులు మూర్ఖంగా అడ్డు చెప్పారు. ఆమె చేయగలిగినది లేక బిడ్డడితో సహా కోట ద్వారం వద్ద కూర్చుండిపోయి మనసులో ఆవేదనతో, స్వామి వెంకుసా, నా భర్త ఆజ్ఞ ప్రకారం నేను ఈ బిడ్డను నీకు దత్తత చేద్దామని వచ్చాను. ఇక నీదే భారం అంది. ఆ మూగ పిలుపు ధ్యాననిష్టలో ఉన్న వెంకుస హృదయానికి వినిపించింది. ఆయన అంతఃపురం నుండి లేచి గబగబాగా కోట ద్వారం వద్దకు వచ్చాడు. తల్లిదండ్రులను చూశాడు. సువద్గాహి దర్గా మహాత్ముడు సమాధి నుండి తెలిపిన బాలుడే ఈ అపూర్వ బాలుడని గ్రహించాడు. తన భటులను మందలించి ఫకీర్ భార్యను, ఆ బాలుడిని ఎంతో ఆదరంతో కోటలోనికి తీసుకువెళ్లాడు. ఆ కోట లోపలే ఆమెకు ఒక మంచి ఇల్లు, ఆమె జీవితాంతం పోషణకు ఏ దిగులు లేని విధంగా ఏర్పాటు చేశాడు. ఆ బాలుని తన వెంట తీసుకువెళ్లి తన చెంతన ఉంచుకున్నాడు. వెంకుసా ఎవరో, ఆయన ఎలా మహాద్గురువు అయ్యారో తెలుసుకున్నాం కదా. ఈ అధ్యాయంలో ఒక మహాత్ముని రాక కోసం పృథ్వ్యాది పంచభూతాలు ఎలా స్వాగతం పలుకుతాయో, ఆ మహాత్ముని బాల్యం ఎంత నిరాడంబరంగా గడిచిపోతుందో, ఆ మహాత్మునికి ఆధ్యాత్మిక శిక్షణ కోసం పరమగురువు ముందుగానే జన్మించి ఎలా సిద్ధంగా ఉంటాడో తెలుసుకున్నాము. ఇది కలియుగం. కలియుగ మానవులమైన మనకు సంశయాలు ఎక్కువ. ఒక మహాత్ముడు మన ఎదుట నడయాడుతున్నప్పటికీ ఆయనలోని గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడము. ఇలా ఒప్పుకుంటే మనలోని గొప్ప తరిగిపోతుందేమోననే భయం. ఇదే అహం, మూర్ఖమైన అహం. ఫలానా చోట ఫలానా మహాత్ముడున్నాడు అని ఎవరైనా చెప్పగానే, నా మొహం, ఏ మహాత్ములు ఏమిటో, కాంతా కనకాల ఆశ్రమాలు, డబ్బు సంపాదన, భక్తి ముసుగులు అంటూ కొట్టిపారేస్తాము. అయితే ఇది కొంత నిజమే. ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసి చేయగానే
ఇక అది ప్రదర్శించుకోవాలనే తపన, ఆశ్రమాది నిర్మాణం, నిధుల సేకరణ, లక్షాధికారులు, విదేశీయులు మూగటం వారికి ప్రథమ ప్రాధాన్యత. ఆ తర్వాత ఆశ్రమాల్లోని శిష్యులు, వారి వారి మధ్య విభేదాలు, స్త్రీలు, కొన్ని ఆశ్రమాల్లో జరిగే ఘోరాలు. ఇలా కలియుగ గురు శిష్య ఆశ్రమాలు ఎక్కువ భాగం విమర్శనాత్మకంగా తయారు కావడమే ఇందుకు కారణం. అలాగాక నిజమైన మహనీయులు వారి ప్రవర్తన, వారి మహాత్మ్యాలు, వారి నిరాడంబరతతో ఒరుపు వేయబడి సద్గురువులుగా అజ్ఞాతంగా ఉంటారు. వారిని కలుసుకున్న మరుక్షణం మన హృదయాలలో శాంతి తరంగాలు వస్తాయి. సత్శిష్యులు ఆ సద్గురువులకు అంకితమై తమ గొప్పను గురించి కాక సద్గురువు గొప్పను గురించి స్మరణం, మననం, ధ్యానం చేస్తారు. సాయినాథుడు వెంకుస అనే పరమగురువు వద్దకు చేరిన విషయాలు ఉన్న ఈ 3వ అధ్యాయం పారాయణ చేసిన వారికి శ్రీ షిరిడి సాయినాథుడు సద్గురువును కలుసుకోగల అర్హతను, అవకాశాన్ని, అదృష్టాన్ని ప్రసాదించి తద్వారా ఈ భవసాగరాన్ని దాటిపోయే అపార కరుణను ప్రసాదిస్తాడు. శ్రీ షిరిడి సాయినాథ భాగవతము 3వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.